యోహాను సువార్త ధ్యానాలు 19వ భాగానికి రండి. యోహాను సువార్త మొదటి ముగ్గురు వ్యక్తుల సంభాషణ ఇక్కడ చూస్తాం. యేసు తనకిష్టమైన వారిని, తనకు ఉద్దేశములో ఉన్న వారిని పిలవడానికి ఆయన గలిలయ అనే ప్రాంతానికి వెళ్ళారు అని మనం గడిచిన వారం చూసాం. వెళ్ళి ఆయన పిలుపు అనే వ్యక్తిని పిలిచారు అని చూశాం. ఆ పిలుపు గారు చేసిన సువార్త ఆ ఆంద్రేయ గారిని చూసి మా గ్రామస్తుడైనటువంటి మా తోటి పనివాడైనటువంటి ఆంద్రేయ తన అన్నైనటువంటి పేతురు గారిని ఎలా పిలిచారో, యేసు ప్రభు నన్ను పిలిచారు కదా, అయితే నేను కూడా సువార్త చెయ్యాలి అని చెప్పి ఆయన నతనీయేలు అనే ఫ్రెండ్ ఉంటే అతని దగ్గరకు వెళ్ళి ఆయన సువార్త చేయడం ఇక్కడ మనం చూస్తాం. గడిచిన వారమే మనం చూసాం, ఆయన నతనీయేలును దేవుని దగ్గరికి నడిపించాడు, మనం ఎంతమందిని నడిపించాము అని దేవుని ప్రశ్నతోటి మనం కొనసాగించుకున్నాం. ఆ యొక్క పిలుపు గారు తన గ్రామమైనటువంటి గలిలయ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ పిలుపు గారి దగ్గరికి వచ్చి, పిలుపు యేసు ప్రభు గురించి చెప్పావు కదా, ఆయనతో మేము మాట్లాడాలి, కొంచెం రికమెండేషన్ చేయవా, మేము ఒక్కసారి యేసుతో మాట్లాడాలనుకుంటున్నాం అని చెప్పి ఈ పిలుపు దగ్గరకు ఆ ఊరి ప్రజలందరూ రావడం మనం చూసాం గడిచిన వారం. యేసు దగ్గరకు నతనీయేలును నడిపించాడు ఈ పిలుపు, యేసు దగ్గరకు గలిలయ ప్రాంత ప్రజలందరినీ నడిపించాడు. ఇది గడిచిన వారం మనం చూసాం. ఇప్పుడు యేసు ప్రభువారు తన ఉద్దేశములో ఉన్నటువంటి పిలుపు గారిని పిలిచారు. పిలిచిన తరువాత ఆయన చేసిన కొన్ని పనులు ఉన్నాయి. యేసు ప్రభువారి తను పిలిచిన వారిని సాన పెట్టడం ప్రారంభించారు. ఆయన సాన పెట్టడం, పదును చేయడం ప్రారంభించారు. వచ్చినప్పుడు ఎలా ఉన్నారు ఈ పిలుపు గారు అంటే, వారిని చూసి వీరిని చూసి ఏదేదో చేయాలనుకున్నట్టుగా ఉన్నాడు. కానీ యేసు ఉద్దేశాలు వేరు కదా. యేసు ప్రభువారు నీ మీద పెట్టుకున్న ఉద్దేశం వేరు కదా, నా మీద పెట్టుకున్న ఉద్దేశం వేరు కదా. ఇక్కడ ఉన్న అందరు కూడా దేవునికి ఒక్కొక్కరి మీద ఒక్క ఉద్దేశం ఉంది. ఏ తరహాలో నీవు ఆయనకు ఉపయోగపడతావో ఆ తరహాలో నిన్ను వాడుకుంటాడు. పాటలు పాడే తలంతుంటే ఆ పాటలు పాడే తలంతు ద్వారా వాడుకుంటాడు. పరిచర్య చేసే తలంతుంటే పరిచర్య చేసే విధానంలో ఆయన వాడుకుంటాడు. నిన్ను సువార్థికునిగా చేస్తే సువార్త చేసే పనిలో వాడుకుంటాడు. దేవుని సేవకునికి సహకారిగా మారిస్తే, ఆ తలంతిస్తే సహకారిగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. వాయిద్యములు వాయిస్తే, లేకపోతే దేవుని చిత్తములో ఉన్నటువంటి ఆయా పనుల్లో నిన్ను నిమగ్నము చేస్తాడు, నిన్ను వాడుకుంటాడు. ఆ వాడుకునే ప్రక్రియలో ఇంకా మరింతగా ఆయనకు దగ్గర అవ్వాలని ఆయనకు ఉద్దేశం ఉంటది. ఆయన ఉద్దేశాలను తప్పు పట్టకండి. ఆయన నీ మీద పెట్టుకున్న ఉద్దేశాలు ఏంటో నీకు తెలియాలి. అప్పుడే మన జీవితాలు బాగుంటాయి అన్న సత్యాన్ని ఎవరు మరచిపోవద్దు. పిలుపు గారంటే యేసు ప్రభువారికి ఎంత ఇష్టమో చూద్దాం ఈ వారం. పిలుపు గారి ఎడల ఆయనకున్న ఉద్దేశం ఏంటో చూద్దాం ఈరోజు. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం 5వ వచనం చదువుతామా? కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి, వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెచ్చుదురని పిలుపును అడిగిరి. కానీ ఏమి చెయ్యనయుండునో తానే ఎరిగియుండి అతన్ని పరీక్షించుటకు అలాగడిగాను. ఎవరికైనా అర్థమైందండి ఈ మాట? దేవుడు ఎందుకు పరీక్షించారంట పిలుపు గారిని? మళ్ళా చదువుతాను చూడండి, మీకు అర్థం కాలేదు. కాబట్టి యేసు ప్రభువారు కన్నులెత్తి చూశారు. జనులు చాలా మంది నడిచి వచ్చేస్తున్నారు, చుట్టూ చాలా మంది ఉన్నారు. యేసు ప్రభువారు కన్నులెత్తి చూసినప్పుడు జనులు వచ్చుట చూచి, వీరు తినడానికి, వీరు భుజించడానికి వీరికి రొట్టెలు కావాలి కదా, ఎక్కడి నుండి వస్తాయి, ఎక్కడి నుండి కొనాలి ఇప్పుడు ఇన్ని వేల మందికి అని చెప్పి ఆయన ఎవరిని అడిగారు? ఎవరిని? పిలుపు గారిని అడిగారు. పిలుపుని అడిగాను, కానీ ఏమి చెయ్యనయుండునో తానే ఎరిగియుండియో
అతన్ని పరీక్షించుటకు దేవుడు అలాగే. కొన్ని సందర్భాల్లో మన జీవితములో ఎదురయ్యే ప్రతి శ్రమ, ప్రతి సమస్య, ప్రతి కష్టానికి, ప్రతి సమస్యకు ఓ పరిష్కారము అనేది దేవునికి తెలుసు. ఆ పరిష్కారము తెలుసుండి కూడా ఆయన కావాలనే పరీక్షిస్తాడు. నీవు ఎదుర్కొంటున్న ఈ సమస్య ఆయన నిన్ను పరీక్షిస్తున్నాడు. నా దేవునికి నేను దగ్గరగా ఉంటానా, దూరం అవుతానా నీవే తెలుసుకోవాలి ఈరోజు. ఆయన నిన్ను పరీక్షిస్తున్నాడు సోదరి. సోదరుడు ఆయన నిన్ను పరీక్షిస్తున్నాడు. ఈ వచ్చిన శ్రమలు అది ఏ రీతైన శ్రమ కావచ్చు. ఇక్కడ పిలుపు గారికి ఎలా వచ్చింది అంటే, యేసు ప్రభు వారికి ఒక ఆలోచన వచ్చింది. పిలుపు ఇంత యాక్టివ్ గా ఉన్నారు కదా, ఇప్పుడు ఏం చేస్తారంటావు ఈ సమస్యను ఆయన దగ్గర తీసుకుని వెళ్తే చూద్దాం అని చెప్పి ఏం చేశారట, పిలుపు ఇంతమంది వేల మంది ప్రజలు వచ్చేసారు కదా, వాళ్ళకు భోజనం పెట్టాలి, ఇప్పుడు ఏం చేద్దాం తెలియట్లేదు. ఎక్కడి నుండి కొని తీసుకురావాలి ఇంత ఆహారము? ఏం చేయాలో దేవునికి తెలుసు. జరగబోయే అద్భుతం తెలుసు. 5 రొట్టెలను 2 చేపలను 5,000 మంది పురుషులకు కాక వారి భార్యలకు పిల్లలకు సుమారుగా ఓ 20,000 మందికి పంచి పెడతాము, ఇంకా 12 గంపలు మిగులుతాయి అని దేవునికి తెలుసు. తెలుసుండి కూడా పిలుపు ఏం చేద్దాం ఇప్పుడు అని అడిగారు. ఎందుకు? ఆయనను పరీక్షించడానికి. ఈ మాటలు వింటున్న నా ప్రియమైన సోదరి, నా స్నేహితులారా, నీవు ఎదుర్కొనే శ్రమ సమస్య అది ఆర్థిక పరమైనది కావచ్చు, బంధుపరంగా కావచ్చు, రక్త సంబంధమైనది కావచ్చు, సేవా విషయంలో కావచ్చు, లేక నీ తోబుట్టువుల విషయంలో కావచ్చు, లేక నీవు పని చేసే చోట కావచ్చు, లేక నీవు సహాయము చేసే విషయంలో కావచ్చు, ఇలా అనేక తరహాలో నీ దేవుడు నీ ఆత్మీయతను పరీక్షిస్తే నీ ఉద్దేశం ఏంటి? నీ ఉద్దేశం ఏంటి? ఆలోచి. నాకెందుకు ఇన్ని శ్రమలు వస్తున్నాయి, నాకెందుకు ఇన్ని వేదనలు వస్తున్నాయి, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడా, నా దేవునికి నేను అవసరం లేదా, దేవుడికి నేను ఉండొద్దా, దేవుడికి నేను ఇష్టం లేదా, ఇలాంటి ఆలోచనల కన్నా ప్రభువా ఈ పరీక్షలో నేను విజయం సాధించాలి, నీ సహాయాన్ని నాకు ఇవ్వవా అని అడిగితే ఎంత బాగుంటుంది. ప్రభువా ఈ సమస్య నుండి నేను ఎలా బయటపడాలో నాకు అర్థం కావట్లేదు, నేను నరమాత్రుడను, ఈ సమస్య నుండి బయటపడలేను, నీవు నాకు సహాయం చేస్తే తప్ప అని దేవుణ్ణి అడిగితే ఎంత బాగుంటుంది. నా సంగమా, నా స్నేహితులారా, నీవు ఎదుర్కొంటున్న శ్రమ ఆయన పరీక్షించినదై ఉంటే నీవు ఆ పరీక్షలో విజయం సాధించాలి. ఆయన ఏం చేస్తారో చూద్దాము అని చెప్పి ఫిలిప్పు గారిని ప్రశ్నించారంట. ఎందుకంటే రాబోయే కొన్ని నెలల్లో యేసు వీరిని విడిచిన తరువాత ఈ ఫిలిప్పు మిగిలిన వారందరూ కూడా గొప్ప 1000 మందికి భోజనం పెట్టాలి, 1000 మంది ఎదుట వారి ఆకలిని తీర్చేవారిగా ఉండాలి. ఏం చేస్తారో నేర్పిస్తున్నాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియమైన సోదరి, నా స్నేహితులారా, ఓ అద్భుతమైన మాట మీ హృదయానికి తీసుకుని వస్తున్నాను. జాగ్రత్తగా హృదయంలో భద్రపరచండి. నీవు ఇప్పుడు ఎదుర్కొంటున్న ప్రతి శ్రమ సమస్య, నీవు ఎదుర్కొంటున్న ప్రతి శోధన, నీవు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి బాధ, బందీకాన, ఇవన్నీ రేపటి రోజున నీకు ఒక మార్గదర్శకంగా నిన్ను ప్రలోభితం చేసి నిన్ను గొప్పగా నడిపించడానికి నీ దేవుడు నిన్ను సానపెట్టి నిన్ను యాక్టివ్ చేయడానికి, అనగా నిన్ను సంసిద్ధునిగా మార్చడానికి ఆయన నిన్ను సానబెడుతున్నాడు, నిన్ను పరీక్షిస్తున్నాడని మర్చిపోతూ, నీవు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య రేపటి రోజున నీవు విజయాన్ని చూడడానికి నీవు ఎంతో అనుభవం సంపాదిస్తావు. ఎవరైనా నీ దగ్గరకు వచ్చి అమ్మా నాకు ఈ సమస్య ఉంది అంటే ఆ తల్లి చెబుతుంది ఆ కుమార్తెకు, అమ్మా నీ ముందు నేను వచ్చాను, ఇలాంటి సమస్యలన్నీ చాలా చిన్నవి, నేను ఎన్నో ఓర్చుకుని వచ్చాను, నీవు ఓర్చుకోవాలని ఆ తల్లి ఆ కుమార్తెకు చెప్తుంది. ఆ తండ్రి ఆ కుమారుడికి చెబుతాడు, బాబు నువ్వు చేస్తున్న ఉద్యోగము నేను చేశాను, ఎన్నో శ్రమలు వచ్చాను, ఎన్నెన్నో ఇబ్బందులు ఉంటాయి, ఎన్నెన్నో కష్టాలు ఉంటాయి, వాటన్నిటిని ఓర్చుకో. ఎందుకు? అనుభవము. మనము మరొకరికి అనుభవము తెలియచేసే రీతిగా ఉండాలి అంటే మనము ఆ మార్గం గుండా వెళ్ళాలి కదా.
పిలుపు ఇన్ని శ్రమలు ఎందుకు అనుభవిస్తున్నాడు, ఇన్ని పరీక్షలు ఎందుకు అనుభవిస్తున్నారు అంటే రాబోయే రోజుల్లో జరిగే అద్భుతాలు చూడడానికి, రాబోయే రోజుల్లో ముందున్నటువంటి పరిచర్యలో ఎంతో గొప్ప విజయం చూడాలి అంటే ఇప్పుడు యేసు ద్వారా పరీక్షింపబడుతున్నారు. నీ దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. ఆ పరీక్షలో నీ విజయం సాధించాలి, సాధించాలి. ఇంకా యేసు ప్రభుని వెంబడిస్తున్నారు. కానీ యేసు ప్రభుని వెంబడించిన వారు ఇంకా పరిపూర్ణతలోనికి రాలేకపోవడం యేసు ప్రభు వారు చూశారు. రండి ఈ పిలుపు గారి ఎడల దేవుడు పలికిన మరో మాటను చూద్దాం. చూడండి, ఇదే యోహాను సువార్త 14వ అధ్యాయము. యోహాను సువార్త 14వ అధ్యాయము చూద్దాం. 8వ వచనాన్ని ఒకసారి చూద్దామా. అప్పుడు పిలుపు యేసు ప్రభువారితో ఇలా అంటున్నారు, ప్రభువా, తండ్రిని మాకు కనుపరచుము, మాకంతే చాలును అని ఆయనతో చెప్పగా, యేసు, పిలుపు, నేనెంతకాలం మీ యొద్ద నుండినను, నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనుపరచుమని ఎలా చెప్పుతున్నావు? ఇక్కడ పిలుపు గారికి ఒక డౌట్ వచ్చింది. ఎందుకంటే యేసు ప్రభువారు మాట చెప్పారు. ఏమని చెప్పారు? యేసు ప్రభువారు ఏమని చెప్పారు? శిష్యులందరూ ఉన్నారు, జనసమూహం ఉన్నారు, వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడుతున్నారు. యేసు ప్రభువారు, నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవరు వెళ్ళలేరు అంటే వెంటనే క్యాచ్ చేసాడు పాయింట్. ఎవరు? పిలుపు గారు ఓ పాయింట్ క్యాచ్ చేసి వెంటనే యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి, ప్రభువా, నీ ద్వారానే తండ్రిని చూస్తారంటున్నావు కదా, మాకు తండ్రిని చూపించవా? ఒక్కసారి మాకు తండ్రిని చూపించి అంతే చాలు, ఇక మాకేమీ వద్దు, మాకేమీ వద్దు. ప్రభువారికి బాధ అనిపించింది. ఇంతకాలం నాతో ఉన్నావు పిలుపు, నీవు ఇంతకాలం పరిచర్య చూస్తున్నావు, ఇంతకాలం నా బోధనలు వింటున్నావు, నీకు ఇంకా అర్థం కాలేదా? తండ్రి ఎవరో, కుమారుడు ఎవరో నీకు ఇంకా అర్థం కాలేదా? చాలా మందికి సంవత్సరాలు దొర్లిపోతుంటాయి, కానీ నిజమైన రక్షణ ఏంటో వారికి తెలియదు. సంవత్సరాలు దొర్లిపోతుంటాయి, కానీ నిజముగా ప్రార్థన చేయడం రాదు. ఎక్కడ ఏ ప్రార్థన చేయాలో తెలియదు, ఎక్కడ ఏ పాట పాడాలో తెలియదు, ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు. ఎన్ని సంవత్సరాలు దొర్లిపోయినా సరే, ఎన్ని సంవత్సరాలు దొర్లిపోతున్నా, ఎన్ని నెలలు దొర్లిపోతున్నా ఇంకా మనం ప్రార్థించడం రాకపోతే, దేవుణ్ణి ఎలా స్తుతించాలో తెలియకపోతే, దేవుణ్ణి ఎలా గణపరచాలో తెలియకపోతే, దేవుణ్ణి ఎలా ఆరాధించాలో తెలియకపోతే బహుశా మన జీవితం శూన్యమే. నామకార్థ భక్తి చేస్తున్నాం తప్ప ఎక్కడ ఏ ప్రార్థన చేయాలో తెలియదు. ఒకవేళ ఉపవాసం ఉండి ప్రార్థించుకుంటున్నావా, 2 నిమిషాల్లో ప్రార్థన ముగించకండి. మీరు ఎంత మనస్ఫూర్తిగా మీ దుఃఖమంతా కనుపరచాలో ప్రభు దగ్గర కనుపరచండి. అందుకే ఆదివారం ఎక్కువ ప్రార్థించడానికి సమయం ఉండదండి, శుక్రవారం రండి అంటే ఎందుకో శుక్రవారాలు జనాలకు ఖాళీ ఉండదు. ఎందుకో శుక్రవారాలు ప్రభు మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తారు. ఏమండి, శుక్రవార దినాన్న హృదయమంతా కుమ్మరించుకొని మన బాధ అంతా ఆయన పాదాల దగ్గర పెట్టుకుంటే ఎంత తృప్తిగా ఉంటది, మనసంతా ఎంత హాయిగా ఉంటది. అంటుంటారు కదా, హృదయంలో ఉన్న బాధ తీరాలంటే ఏం చేయాలి? 10 మందికి చెప్పుకుంటే తగ్గిపోద్ది అంటారు కదా. 10 మందికి చెప్పనవసరం లేదండి, నీ బాధ దేవునికి చెప్పు, రహస్యమందున్న నీ దేవునికి చెప్పు నీ వేదన. ఆ బాధ వేదన నుంచి ఆయన తొలగించేస్తాడండి. నా స్నేహితులారా, అడుగుతున్న నీ ఉదయకాలమున దేవుడు ఏంటో మనకు తెలియాలి, ఆయన కృప ఏంటో మనకు తెలియాలి, ఆయన ఔన్నత్యత గొప్పతనం ఏంటో మనకు తెలియాలి. అప్పుడే కదా దేవుడు నిన్ను నన్ను గూర్చి సంతోషించేది. ఓ తల్లి మీటింగ్కి వెళ్ళాం, రాజుల సైడ్ ఒక మీటింగ్కి వెళ్తే తల్లికి ప్రార్థన ఇచ్చారు. ఆ పాస్టర్ గారు ప్రార్థించారు. ఎప్పుడు ప్రార్థన ఎవరంట, ప్రార్థన చేయమని ప్రార్థన. పళ్ళు ఊడిపోయినాయి. ఆమె ముసలమ్మలాగా మాట్లాడుతుంది, ప్రార్థిస్తుంది ఆమె.
ప్రారంభించింది. మొత్తం సంఘం అంతా స్టన్ అయిపోయింది. ఆమె ప్రార్థన చేసింది. పెద్ద ఆమె, ముసలామె, పళ్ళూడిపోయిన ఆమె, ఆమె ప్రార్థన చేస్తుంది. పరలోకం అలా దిగొచ్చినట్టుగా అనిపించింది. దేవుణ్ణి మహిమపరుస్తుందామె. దేవుణ్ణి మహిమపరిచే రీతి ఎంత గొప్పగా ఉన్నదో. ఆమె ప్రార్థిస్తుంది. ఆమె దేవుడు తనను ఎంతగా కనికరించాడో ఆ దేవుని కనికరం అంతా అలా కనబడుతుంది. మళ్ళా విస్తరించేమీ ప్రార్థించలేదు. సుమారుగా ఓ 4-5 నిమిషాల పాటు ప్రార్థించిందామె. ఈ 4-5 నిమిషాల పాటు ఆ పెద్దామె చేసిన ప్రార్థన ఉందండి. ప్రభువా, నీవు ఎంత ప్రేమామయుడు అని ఎవరు చెప్పకుండా ఉండలేరు. అందరూ చెబుతారు. అక్కడ వచ్చి అంటారు, అయ్యో నేను ఇంత దౌర్భాగ్యుణ్ణి, దౌర్భాగ్యురాలు, దేవా నీవు ఇంతగా మమ్మల్ని కనుకరించావా, కరుణించావా అని ఆమెకిలా చెప్పకుండా ఎవరు ఉండలేరు. అంత గొప్ప ప్రార్థన చేసింది. కానీ ఆమె ఆ రూపం చూస్తే ఈమె ఇలా ప్రార్థించిందా, ఈమె ఇంత గొప్పగా ప్రార్థించిందా అనిపించింది. అప్పుడు అనిపించింది, దేవుడు హృదయాన్ని చూస్తాడు గాని ఎంత స్టైల్ గా మాట్లాడామని చూడరు. దేవుడు హృదయాన్ని చూస్తారు గాని ఎంత గొప్ప పదాలు వల్లించమని చూడరు. ఎంత గొప్పగా గట్టిగా బిగ్గరగా చేసామని చూడరు. దేవుడు చూసేది హృదయాంతరంగ ప్రార్థన. ఆమె మాట్లాడుతున్న ప్రతి మాట ఆమె పలికిన ఓ మాట నాకు ఇప్పటికీ గుర్తుంది. ప్రభువా, నేను ఏనాడో మనుషుల జాబితా నుండి దిగజారిపోయి పడిపోయి పతనమైపోయి నేను నాశనమైపోయిన నన్ను అనేకుల మధ్య నన్ను ఒక తల్లిగా చేసావు. అనేకులు చేదరించుకున్నా నీవు నన్ను చేదరించుకోలేదు ప్రభువా. నీ రొమ్మున నన్ను హత్తుకున్నావు. నీవు ఆదరిస్తానన్న మాట నన్ను ఆదరించవు కదా. ఆ మాటను బట్టి నేను ఇంకా బ్రతికున్నాను ప్రభువా అని ఆమె పలికిందండి. ఎంత లోతైన ప్రార్థన చేసిందో ఆమె. మన ప్రార్థనల పరిస్థితి ఏంటో, మనం ఎలా ఉన్నామో, ఏం చేయగలుగుతున్నాం? నా ప్రియ సోదరి, నా స్నేహితులారా, మనము దేవుని మందిరానికి వస్తున్నాం, దేవుణ్ణి వెంబడిస్తున్నాము. ఈ ఫిలిప్పు గారిలా మనం ఉండడానికి వీలు. ఈ ఫిలిప్పు గారు యేసు ప్రభుతో ఉన్నారు. యేసు చేసే ప్రతి బోధ వింటున్నారు. యేసు చేసే ప్రతి సూచక్రియ చూస్తున్నారు. యేసు చేసే ప్రతి అద్భుతాన్ని చూస్తున్నారు. కానీ తండ్రి ఎవరు, కుమారుడు ఎవరు ఇంకా అర్థం కాలేదు ఆయనకు. అప్పుడు ఫిలిప్పు తోటి దేవుడు అంటున్నారు, ఫిలిప్పు, నాతో నీవు ఉన్నావు కదా, ఇంకా నీకేమీ అర్థం కాలేదా? నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే. అప్పుడు కళ్ళు తెరవబడ్డాయండి ఫిలిప్పు. అప్పటి వరకు యేసు ప్రభు అంటే దేవుని కుమారుడు, దేవుని కుమారుడు, దేవుని కుమారుడు మాత్రమే అనుకుంటున్నారు తప్ప తరువాత అర్థమైంది, ఈయన నిజమైన దేవుడు, నిజమైన దేవుడు. ఈ మాటలు వింటున్నా నా ప్రియమైన సోదరి, నా స్నేహితులారా, అడుగుతున్నానండి, మనం చేసే భక్తి దేవుణ్ణి సంతోషపెట్టేదేనా, సంతోషపెట్టేదిగా ఉండాలి. ఆయన అంటున్న మాట, నన్ను చూసిన వాడు తండ్రిని చూసి, నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టు. మనం దేవుణ్ణి చూస్తున్నాము, పరమందున్న తండ్రిని చూసినట్టు. ఆయన వాక్యం ద్వారా దేవుడు ఎలా ఉంటారో మనకు అర్థమవుతుంది. ఆ వాక్యములో ఉన్న తండ్రిని మరింతగా మనం చూస్తున్నట్టు. ఆ పరమ తండ్రిని కనులారా గాంచే సమయం మరలా మనకి ప్రభు ఇవ్వబోతున్నాడు. అప్పుడు మనం సంసిద్ధులుగా ఆయన, ఇది ఆయన ఎరిగినటువంటి యేసు ప్రభువుకు మరింత దగ్గరగా మారడానికి ఈ ఫిలిప్పు గారిని దేవుడు వాడుకున్న విధానం. ఇప్పుడు కార్యం జరిగింది. యేసు ప్రభు మరణించారు, ఆయన తిరిగి లేచారు, ఆయన ఆరోహణమై వెళ్ళిపోయారు. ఇప్పుడు అసలైన సేవా జీవితం, దేవుడు సాన పెట్టిన ఫిలిప్పు ఎలా ఉంటారో ఇప్పుడు మనం చూస్తాం. చూడండి, ఈ ఫిలిప్పు గారు ఎంత గొప్పగా తనకు మారాడో మనకు అర్థమవుతుంది. చూడండి 29వ వచనం. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు రథము దగ్గరకు పోయి దానిని కలుసుకోమని చెప్పాను. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఫిలిప్పు దేవుడంటే దేవుడు చెబితేనే గాని ఏమీ తెలియని వ్యక్తి. ఇప్పుడు ఫిలిప్పు ఆత్మతో నింపబడ్డారు. చెప్పండి, చెప్పాలి. ఆత్మతో నింపబడ్డారు.
దేవుని ఆత్మ వచ్చి, దేవుని దూత వచ్చి ముఖాముఖిగా పిలుపుతో మాట్లాడుతుంది. నా ప్రియమైన సోదరి, నా సోదరులారా, ఈ 26వ వచనం నుండి 29వ వచనము మనకి ఏం తెలియచేస్తుంది అంటే, ఫిలిప్పు దేవుని ఆత్మతో నింపబడినవాడు. యేసుతో సరిచేయబడిన తరువాత ఆయన దేవుని ఆత్మతో నింపబడ్డాడు. ఆయన నింపబడినటువంటి ఆ ఫిలిప్పు ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే, చూడండి 8వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణములోనికి వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. ఇప్పుడు ఈ ఫిలిప్పు గారి వల్ల ఎంత గొప్ప పరిచర్య జరుగుతుందండి. ఎంత గొప్ప పరిచర్య. దేవుడు ఏమంటున్నారు ఈయన, ఫిలిప్పు, నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్టే, నాతో ఉన్న ఈ మాత్రం తెలియదా అని దేవుడు ప్రశ్నిస్తే, ఆ ఫిలిప్పు దేవుడు ఆరోహణమైన తరువాత ఏమయ్యాడు? దేవుని సువార్త ప్రకటిస్తూ అనేక గ్రామాలను ఆయన దగ్గరకు నడిపిస్తూ అనేక సూచక క్రియలు చేస్తూ అనేక దయ్యములను వెళ్ళగొడుతూ అనేక అద్భుతములు చేసి అనేకులు సంతోషానికి కారణమైపోయాడు ఈ దైవజనుడైనటువంటి శిష్యుడిగా పిలువబడిన ఫిలిప్పు. దేవుని ఆత్మతో నింపబడిన ఈ ఫిలిప్పు అనేక గ్రామాలకు సువార్త తెలియచేస్తున్నాడండి. నా స్నేహితులారా, అడుగుతున్నానండి ఉదయకాలమున, మనము దేవుణ్ణి సంతోషపెట్టే సువార్త పరిచర్య చేసేవారమేనా? మనం దేవుని సువార్త చేస్తున్నామా? ఆయన ఆత్మతో నింపబడ్డామా? ఫిలిప్పు గారు ఆయన ఆత్మతో నింపబడి ఆయన ఆత్మతో బోధిస్తూ ఆయన ఆత్మతో కొనిపోతూ ఆయన ఆత్మ ఏం చేయమంటే అది చేస్తున్నారు. అదే ఫిలిప్పు గారు గ్రామమునకు సంతోషాన్ని కలుగచేశాడు. తన ప్రజలందరికీ సంతోషాన్ని కలుగచేశాడు ఆయన. ఈ మాటలు వింటున్న వారులారా, నిన్ను బట్టి, నన్ను బట్టి, మనల్ని బట్టి మన గ్రామము సంతోషంగా ఉండగలుగుతుందా? దేవునికి ఇష్టమైన సేవ చేయగలుగుతున్నామా? దేవునికి ఇష్టమైన శిష్యులుగా ఉండగలుగుతున్నామా? దేవునికి ఇష్టమైన పరిచారకులుగా మారగలుగుతున్నామా? నిన్ను బట్టి నీ కుటుంబము సంతోషమేనా? నీవు చేసిన పనిని బట్టి, నీవు చేసిన ఆ పరిస్థితులను బట్టి, నీవు చేసిన కార్యములను బట్టి నీ కుటుంబము ఆనందంగా ఉండగలుగుతుందా? సంఘము ఆనందంగా ఉండగలుగుతుందా? కొంతమంది జీవిస్తుంటారు దేవుని నామాన్ని అవమానపరచడానికి. కొంతమంది బ్రతుకుతుంటారు క్రైస్తవులుగా అనేకులకు హేళనాస్పదముగా. వారిని గూర్చి రోమాపత్రిక గ్రంథకర్త అంటారు, నిన్ను బట్టే కదా అన్యజనుల ముందు నా నామము దూషింపబడుతున్నది అని వేదనతో పలుకుతాడు ఆయన. ఈ మాటలు వింటున్న నా ప్రియమైన సోదరి, నా స్నేహితులారా, మనల్ని బట్టి గ్రామము సంతోషంగా ఉండాలి. నిన్ను నన్ను బట్టి దేవుడు ఆనందంగా ఉండాలి. ఆనందంగా. ఈ ఫిలిప్పు గారు ఇంకా ఏం చేస్తున్నాడు? 8వ అధ్యాయం 34వ వచనం చూడండి. అప్పుడు నపుంసకుడు, ప్రవక్త ఎవరిని గూర్చి ఇలా చెప్పుచున్నాడు? తన్ను గూర్చియో వేరొకని గూర్చియో దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పును అడిగాను. అందుకు ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, మరలా ఒకసారి నేను ముందుకు వెళ్తున్నాను. నతనీయేలు దగ్గరకు ఫిలిప్పు గారు వెళ్ళి ఏం చెప్పారు? ఫిలిప్పు గారు వెళ్ళి ఏం చెప్పారు? ప్రవక్త ఈ దేని గురించి చెప్పారో, ఆ గ్రంథాలు ఎవరి గురించి చెప్పాయో, ఆ నజరేయుడైనటువంటి యోసేపు కుమారుడైనటువంటి యేసును నేను చూశాను అని నతనీయేలుని యేసు దగ్గర తీసుకుని వెళ్ళాడు. నతనీయేలుకు అర్థం కాలేదు యేసు ఎవరు, నజరేతు నుండి మంచిది ఏదైనా వస్తుందా, ఏమీ అర్థం కాదు. కానీ ఈ నపుంసకుడైనటువంటి ఈ మంత్రి ఆయన అంటున్న మాట, యేసు క్రీస్తు గురించి సువార్త ఆ నపుంసకునికి తెలియచేశాడు. యేసుని గూర్చిన సువార్త నపుంసకునికి తెలియచేశాడటండి ఫిలిప్పు. సంశయం లేదు, ఆయన గొప్ప
వాక్శక్తిని ఆయన పొందుకున్నాడు. ఆ వాక్శక్తితోటి ఆయనకు అనర్గళంగా ఆ గ్రంథం గురించి, యేసు గురించి, ఆయన ఔన్నత్యం గురించి చాలా గొప్పగా వివరించారు. ఈ మాటలు వింటున్న నా ప్రియమైన సోదరి, నా స్నేహితులారా, అడుగుతున్నాను ఈ ఉదయకాలమున, ఆ నపుంసకుడు చదివినట్టుగా నీవు దైవ గ్రంథాన్ని సునాయాసంగా ఈ వాక్యము ఎరుగని వారికి బోధించగలుగుతున్నావా? వారికి అర్థం కాదు, అర్థమయ్యేలా చెప్పగలుగుతున్నావా? కొంతమంది బైబిల్‌ను వక్రీకరించి మాట్లాడుతుంటారు. వారికి నీవు సునాయాసంగా బోధించాలి అంటే, వారు అడిగే ప్రశ్నలకు నీవు జవాబు చెప్పాలంటే, నీవు గ్రంథాన్ని ధ్యానించాలి కదా! ఈ ఫిలిప్పు గారు వారి దగ్గరకు వచ్చినటువంటి ఈ నపుంసకునికి తన పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి సునాయాసంగా బోధిస్తే, ఆ నపుంసకుడు అన్న మాట ఎంత గొప్ప మాట అన్నాడు ఆయన. వారు త్రోవలో వెళ్ళుచుండగా 38వ వచనం. వారు త్రోవలో వెలుచుండగా నీళ్లున్న చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మమిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు నీళ్ళలోనికి వెళ్ళి అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిస్మమిచ్చెను. స్తోత్రం కలుగును గాక. నా స్నేహితులారా, సంగమా, ఆ దైవజనుడు ఎలాగైతే బోధించాడో, ఆ బోధించినప్పుడు అతనికి ఉన్న డౌట్లన్నీ పోయిన ఆ నపుంసకునికి ఆయనకు తెలిసొచ్చింది, ఈ క్షణాన్ని నేను మరణిస్తే నరకానికి పోతానేమో, ఈ క్షణాన్ని నేను మరణిస్తే నరకానికి పోతానేమో, నాకు వెంటనే బాప్తిస్మము కావాలి అని చెప్పి ఆ ఫిలిప్పు గారితో ఆ నపుంసకుడు మాట్లాడాడు. నీళ్లున్నాయి దైవజనుడా, నాకు బాప్తిస్మం ఇవ్వడానికి ఇంకా ఆటంకం ఏమైనా ఉందా? నశించిపోతాను, నరకానికి పోతాను, నాకు బాప్తిస్మము కావాలి అని చెప్పి ఆయన అడిగాడు. ఆయన అలా చెప్పడానికి కారణం ఏంటో తెలుసా? ఆయన నాకు బాప్తిస్మం ఇవ్వండి అని అడగడానికి కారణం ఏంటో తెలుసా? ఫిలిప్పు గారు బోధించిన వాక్యము. నీవు నేను కొంతమంది వారు వ్యంగ్యంగా మాట్లాడే వారికి మనం దాని వాక్యం యొక్క అర్థము ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. మనకు అర్థమైంది చెప్పకూడదు. దేవుని సహాయంతో చెబితే గొప్పగా, అద్భుత రీతిగా, ఆశ్చర్యరీతిగా వారిని మనం ప్రభావితం చేయగలుగుతాం. ఫిలిప్పు గారు పునరుద్ధాన దినానికి ముందు ఎలా ఉన్నారు, యేసు పునరుద్ధానము తరువాత ఆయన పరిచర్య ఎంత గొప్పదైపోయింది. 3 విషయాలు చెప్పాను ఆయన పునరుద్ధానమైన తరువాత ఆయన చేసిన పని ఏమిటి? మొదటిది, ఆయన ఆత్మతో నింపబడ్డాడు. 2, ఆయన సమరయ అనేక పట్టణాలకు వెళ్ళి దేవుని వార్తను ప్రకటించాడు, సువార్త చేశాడు. 3, ఆయన వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా బోధించి ఆయనకున్న డౌట్లన్నీ తీసివేశాడు. వాక్యమును ధ్యానించేవాడు, ఆత్మతో నింపబడిన వారు, సువార్త పరిచర్య చేసిన వాడు ఈ ఫిలిప్పు. నా ప్రియమైన సోదరి, నా స్నేహితులారా, ఈ ఫిలిప్పు గారిలా మనం సువార్త చేయగలుగుతున్నామా? ఫిలిప్పు గారిలా దేవుని ఆత్మతో నింపబడ్డామా మనం? దేవుని ఆత్మ అభిషేకం యొక్క అనుభవం మనకుందా? దేవుని ఆత్మతో నింపబడ్డామా? మరలా చెబుతున్నానండి, దేవుని ఆత్మతో నింపబడితేనే మనము పరిపూర్ణ స్థితిలోనికి రాగలుగుతాం. దేవుని ఆత్మతో నింపబడ్డం అంటే చాలా రీతులుగా మనం చెప్పచ్చు. దేవుని ఆత్మతో నింపబడితే ఒకే ఒక్క మార్పు ఏంటంటే, నీ మనసు నూతనంగా మారుతుంది. నీవు ఇదివరకు జీవించినట్టుగా జీవించు, ఓ నూతన సృష్టిగా జీవిస్తావు. నూతన సృష్టిగా మారిపోతావు. నూతనమైన మాటలు నీ నోటంట వస్తాయి. నూతనమైన బ్రతుకు నీవు జీవిస్తావు. నిన్ను చూసి అనేకులు ఆశ్చర్యపడతారు. ఇది దేవుని ఆత్మతో నింపబడ్డం అంటే. దేవుని ఆత్మతో నింపబడ్డానికి ఆయన ఆత్మ ద్వారా ఫలించే ఫలాలు చాలా ఉన్నాయి. ఆ ఫలాలు కన్నా ఓ గొప్ప ఫలము నీ హృదయము మార్పు చెందడం, నీ బ్రతుకు మార్చుకోవడం. ఇది నీవు జరిగితే నీవు ఫిలిప్పు గారిలా గొప్ప పరిచర్య చేయగలుగుతావు. ఫిలిప్పు గారిలా గొప్ప అద్భుతమైన దేవునికి ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ ఇష్టానుసారమైనటువంటి సేవను నీవు చేయగలుగుతావు. దేవునికి ఇష్టమైన సేవ చేసే జీవితం మనలో ఉందా? దేవునికి ఇష్టమైన సువార్త చేసే జీవితం మనలో ఉందా? ఈ యోహాను సువార్త ధ్యానాలు మనకు ఎంత ఉపయోగకరంగా ఉన్నాయి. ఈ ఫిలిప్పు గారు సువార్త పరిచర్యలో ఎంత గొప్ప అనుభవాన్ని అనుభవించారాయన, ఎంత గొప్ప అనుభవంలోనికి వచ్చారాయన, ఎంత గొప్ప అనుభవం. మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులారా, అడుగుతున్నాను ఈ ఉదయకాలమున, మనము
సువార్త చేయగలుగుతున్నామా? దేవుని ఆత్మతో నింపబడుతున్నామా? దేవుని యొక్క వాక్యాన్ని దినము దినము దినదినము ధ్యానించి మనము ఆయనను ఆరాధించగలుగుతున్నామా? ఎలా ఉంది మన జీవితం? మోకరించండి.